చాలా మంది జాయింట్ పెయిన్స్ ని అశ్రద్ధ చేసి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా కీళ్ళవాతం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీకు ఇదివరకు నేను వీడియోస్లో చెప్పాను. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే ఈ స్మాల్ జాయింట్స్ లో పెయిన్స్, చేతులలో, తర్వాత కాళ్ళల్లో, పాదాలలో స్మాల్ జాయింట్స్ లో పెయిన్. ఇవి కాకుండా కొందరి లోపల లార్జ్ జాయింట్స్ అంటే ఏంటి, మోకాళ్ళు, లేకపోతే చీలమండలు, లేకపోతే ఇవి మణికట్టు, ఈ మణికట్టు లేకపోతే ఈ మోచేతులు, ఈ షోల్డర్ జాయింట్స్, ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి ప్రధానంగా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది జాయింట్ పెయిన్స్ తో పాటు. మొదటి అర్ధగంట పొద్దున్న లేచినప్పుడు బాగా స్టిఫ్నెస్ ఉండి పెయిన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం లేచి యాక్టివిటీస్ చేసి కొద్దిగా అటు ఇటు నడిస్తే ఫ్రీ అవుతుంది. ఎవరికైనా కీళ్ళవాతం ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ తో ఉంటే మీరు అశ్రద్ధ చేయొద్దు. మీరు అశ్రద్ధ చేసి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోక ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లేట్ చేశారనుకోండి, జాయింట్స్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోతాయి. ఆ తర్వాత డిజబిలిటీ ఉంటుంది. అంటే మీరు కీళ్ళు వడిదిరిగిపోతాయి, పక్కకు తిరిగిపోతాయి అన్నమాట. అప్పుడు మీరు నడవాలన్నా, మీ చేతులు పనిచేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. జీవితకాలం ఇబ్బంది పడతారు. చాలా మంది పేషెంట్స్ అశ్రద్ధ చేసి పాడు చేసుకొని వస్తున్నారు. మేము చేయడానికి ఏమి ఉండట్లేదు. కాబట్టి ఎవరికైనా ఇలాగ చిన్న జాయింట్లలో నొప్పులు వచ్చినా, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే వెంటనే మీ డాక్టర్ హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ.